ఒకరోజు దేవుడు పైన ఏవేవో లెక్కలు రాస్తా ఉన్నాడంట. రాస్తా ఉంటే ఒకవైపు నుంచి శాపాలొస్తున్నాయంట. శాపాలు వినపడుతున్నాయంట. ఆ దేవుడికి చెవులకి శాపాలు వినపడుతున్నాయంట. ఒకవైపు నుంచేమో దీవెనలు ఇలా పైకొస్తున్నాయంట. దీవెనలు వినపడుతున్నాయంట. అయితే దేవుడు అన్నాడంట, దేవుడు పక్కన ఉంటారు కదా ఒక దూత. దూతని అడిగాడంట దేవుడు. ఈ వైపు నుంచి శాపాలు వస్తున్నాయి, అవి ఎవరివి అని అడిగాడంట. శాపాలమ్మని ఒక ఆమె ఉందండి, ఆమె ఎప్పుడు అందరినీ శాపాలు పెడతానే ఉంటుంది, శాపాలమ్మ ఆవిడ పేరు అన్నాడంట దూత. తర్వాత ఇక్కడ అందరినీ దీవిస్తుంది, దీవెనలు పైకి వస్తున్నాయి, దీవెనలు పలుకుతుంది. ఆమె ఎవరు అంటే ఆవిడ దీవెనమ్మ. ఆవిడ అందరినీ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఉంటుంది, శత్రువులను కూడా దీవిస్తూనే ఉంటుంది అని చెప్పాడంట దూత. అప్పుడు దేవుడు అన్నాడంట, ఈ శాపాలమ్మ మీదకి, ఆమె పలికిన శాపాలన్నీ ఆమె మీదకి రప్పించు, ఈ దీవెనలు పలికిన ఆమె మీదకి దీవెనమ్మ మీదకి పంపించు అని దేవుడు తీర్పు చెప్పాడంట. అలాగే మనం ఎదుటి వారిని శపిస్తున్నామా, దీవిస్తున్నామా? మనకు దీవెనలు కావాలా, శాపాలు కావాలా? ఒక మాట ఉంటుంది, నువ్వు ఏమి ఎత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు జామ పండు విత్తనం వేసి మామిడి పండు కావాలంటే వస్తుందా? నువ్వు ఏమి ఎత్తుతావో అదే కోస్తావు. ఏమి ఎత్తితే ఆ పంటే వస్తుంది మనకి. అలాగే మనం మంచిని విత్తితే మంచిని కోస్తాము, చెడుని విత్తితే చెడునే కోస్తాం అన్నమాట.